నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఊరుసు సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో పాటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు. దర్గాలో చాదర్ సమర్పణ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. వైసీపీలోని వలస నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు రాద్ధాంతం చేయడం తగదు. శ్రీచరణ్ విషయంలో సీఎం మరోసారి మహిళా పక్షపాతాన్ని నిరూపించుకున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. బంగారు వర్క్షాపుల్లో చోరీకి పాల్పడ్డ రాగా హరీష్ అనే నిందితుడిని అరెస్టు. మీడియాకు వివరాలు తెలియజేసిన ప్రొద్దుటూరు డీఎస్పీ భావన. వైసీపీలోని వలస నేతలు తమ ఉనికిని చాటుకునేందుకోసం రాద్ధాంతం చేస్తూ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. టీడీపీలో పుట్టిన టికెట్ దక్కని వారు వైసీపీ వంచన చేరి చేస్తున్న హడావుడిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు ఒప్పుకుంటుండగా వలస నేతలు మాత్రం తమ ఉనికిని చాటుకునేలా ప్రవర్తించడం దారుణమన్నారు. దేశం గర్వించేలా మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తే అందులో మన జిల్లాకు చెందిన శ్రీచరణ్ ప్రతిభ చాటితే అవహేళన చేసేలా మాట్లాడడం తగదన్నారు. శ్రీచరణ్ను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహకాల గురించి విమర్శించడం తగదన్నారు. నిన్నటి రోజు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మంత్రి నారా లోకేష్తో మాట్లాడి ఘనంగా సన్మానించుకుందామని చెప్పిన విషయాన్ని తానే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి తాను మహిళా పక్షపాతి అని శ్రీచరణ్ విషయంలో మరోమారు నిరూపించున్నారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన వాళ్ళు, వాళ్లకు పార్టీకి చెందిన ప్రతినిధులు ఏవో చెవులు పువ్వులు అంటూ ఎద్దేవా చేస్తూ ఉండారు. మన ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద రాద్ధాంతం చేస్తూ మన రాష్ట్రంలో ఏ విషయం జరిగినా దాన్ని ఎద్దేవా చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఈరోజు పాపం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలో పుట్టి పదవులు అనుభవించి టికెట్లు తీసుకున్న వాళ్ళు ఈ దఫా వాళ్ళకి అవకాశం లేని వాళ్ళందరూ ఆ పార్టీలో చేరి వాళ్ళ యొక్క హడావుడి ఎక్కువగా ఉంది. పాపం ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా సేవ చేస్తున్నారు. ప్రజలకి బాగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూరుస్తూ ముందుకు పోతుందని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు. బట్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రమే రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకంటే ఉనికి చాటుకుంటున్నారు. ఈరోజు అంత వరల్డ్ కప్ సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉంటే మన రాష్ట్రానికి చెందిన, అది మరి కడపకు చెందిన అమ్మాయి ఆ యొక్క టీంలో మెంబర్ అయిపోయి ఈ విజయానికి ఆమె కూడా కారణం అవడం గురించి అందరూ ఆనందాలు వ్యక్తం చేస్తుంటే ఒక్క చిటికెడు ఉప్పు పాలనట్టు ఎరగొడుతుందో ప్రజల యొక్క ఆనందాన్ని వీళ్ళు ఇలా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ రోజు మ్యాచ్ అయిందో అదే రోజు రాత్రి మన అధ్యక్షుడు, పార్లమెంట్ పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాసరెడ్డి గారు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మా కడపకు చెందిన అమ్మాయి ఈ టీంలో ఉంది, ఆమెకి మనము సరైన గౌరవం ఇస్తూ ఆమెని సన్మానించుకోవాల్సిన అవసరం ఉందంటే లోకేష్ గారు దానికి స్పందించి మొత్తం సద్దు మనగని మనం బాగా ఆలోచించి మన యువ క్రీడాకారిని మనము సన్మానిద్దాము, గౌరవిద్దాము, తగిన రీతిలో గౌరవిద్దాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క కాన్వర్జేషన్ కి నేనే సాక్షి. ఏ విధంగా మా నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతో ఆ విధంగానే ఈరోజు సగౌరవంతో వాళ్ళు కలవడం జరిగింది. మన యువ క్రీడాకారిని అక్కడి నుంచి తను ఇక్కడికి వస్తోంది కడపకు. ఈ లోపలే మీ అందరికీ తెలుసు 2.5 కోట్ల రూపాయల మాకు బహుమతిగా ప్రకటించడం జరిగింది. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ప్రకటించడం జరిగింది. అలాగనే కడపలో దాదాపు 1000 గజాల స్థలాన్ని కూడా ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఇవన్నీ ఇంత చేయాల, ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహిళలకు ఇంత పెద్ద గౌరవం దక్కుతాదని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తున్నాను. ప్రతిపక్షంలో ఉండి
ఏ విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ చివరికి బస్సు యాక్సిడెంట్ అయితే కూడా ఆడ కూడా కల్తీ మద్యం వ్యాపారం చేసిన పెద్ద మనుషులు మాట్లాడే పరిస్థితులు దిగజారిపోయినారు. ఉనికి కాపాడుకోవడం తప్పితే ఇంకేం లేదు. రాష్ట్ర ప్రజలను వీళ్ళు మాట్లాడుతా పోతా ఉంటే వాళ్ళు వీళ్ళ మాటలకి ఏమైనా అట్రాక్ట్ అవుతారంటే చీత్కరించబడ్డారు కదా, వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏ విషయం మీద మాట్లాడాలా, ఏ విషయం మీద మాట్లాడకూడదు, ఏ విషయాన్ని రాద్ధాంతం చేయాలా, రాజకీయం ఏంది, ఇంకొకటి ఏందని అవగాహన పరిపక్వత పోయి మాట్లాడుతూ ఉండాలని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తము యువ క్రీడాకారిని చూసి గర్వపడతా ఉంది. అలాగనే కడప ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క శ్రీచరిని ఇక్కడి నుంచి పోయి అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సాధించి తీసుకురావడం అనేది కడప అంతా ప్రతి ఒక్క పౌరుడు, కడప జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు గర్విస్తా ఉంటారు. ఈరోజు శ్రీచరిని లాగానే ఎంతో మంది యువ క్రీడాకారులు, క్రీడాకారిణులు కడప నుంచి మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు ఇక్కడి నుంచి ఉన్నారు. నేను క్యాంపెయినింగ్ చేస్తున్నానే కడప జిల్లాలోనే, కడప నియోజకవర్గంలోనే ఎంతో మందిని కలిసినా, నేను నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇంకా అవకాశాలు మెరుగుపడడానికి వాళ్ళ విజ్ఞప్తులు తీసుకొని వస్తున్నారు. ఈ రోజు కూడా వచ్చారు. క్రికెట్ సంబంధించిన పిల్లలు వచ్చారు, చిన్న చిన్న పిల్లలు, అండర్-12 నుంచి ఆడిన పిల్లలు. కానీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ వస్తే కూడా చాలా ధైర్యంగా మన యువ క్రీడాకారులు మాకు ఈ యొక్క సౌకర్యాలు కావాలని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా మెయిన్ స్కూల్లో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి మహిళా కోచ్ను కూడా పంపించడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు తగ్గ ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజలకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి, ఈ ప్రభుత్వం యువత పక్షపాతి, ఈ ప్రభుత్వం ప్రతిభ ఉన్న వాళ్ళ పక్షపాతి. మీ అందరికీ తెలుసు, నైపుణ్య సర్వే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మొదలు పెట్టారు. ఎవరికి కెపాసిటీ ఉందో వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళ ద్వారా రాష్ట్రానికి, సమాజానికి మెరుగైన పేరు తీసుకురావాలా, వాళ్ళకి యొక్క ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే విధంగా ఈ విధంగా ఈ ఎద్దేవా చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదేదో మాట్లాడము, తొందరపడి మాట్లాడము మంచిది కాదు. మీతో చెప్పించుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ, కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కానీ ఈ యొక్క 5 సంవత్సరాల నుంచి అరాచకం చేసి 11 సీట్లతో అవమానకరంగా ఓడిపోయిన ఈ పార్టీతో ప్రత్యేకంగా చెప్పించుకునే స్థితిలో మాత్రం తెలుగుదేశం పార్టీ లేదని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాను. కడప అమీన్పీన్ దర్గా ప్రధాన ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించడంతో పాటు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. అమీన్పీన్ దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా తొలుత 1 టౌన్ సర్కిల్ వద్ద నుంచి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో చాదరు తీసుకుని రాగా దర్గా ప్రతినిధులు అతిథులకు సాంప్రదాయంగా పేటా చుట్టి కండు అందచేసి గురువుల మజార్ను దర్శింపచేసి ప్రార్థనలు చేయించారు. అనంతరం వారు చాదర్ను గురువుల మజార్కు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ లాంఛనాలతో చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తుండగా దాన్ని నేటు పాటించామన్నారు. అలాగే ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారని, అలాంటి భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. దేశ ప్రజలకు అమీన్పీన్ దర్గా వేదికగా కడప ప్రజలు స్వాగతం పలుకుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ఒక్కరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రజలు దర్గాను దర్శించుకుని గురువుల ఆశీర్వాదం పొందాలని వారు సూచించారు. ఈ సందర్భంగా సర్వమానవాళికి ఉర్సు శుభాకాంక్షలు తెలియజేశారు. చివరగా దర్గాలోని ముషాయిరా హాల్లో ఏర్పాటు చేసిన ఖవ్వాలి కచేరీ ప్రముఖుల గాయాలతో అలరించింది. దర్గా గురువుల మహిమలు, పవిత్రత తదితర అంశాల గురించి సూఫీ కవితల ద్వారా గానం చేయడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, నగర ప్రముఖులు, పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. కొంచెం చూసుకుని రండి అంతే. లోపల నుంచి మొత్తం కనిపిస్తుంది. అప్పుడైతే మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది.
छोड़ो छोड़ो अभी हो जाओ अबे किंचा भाई ओके तो निकाल दो ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించడం జరిగింది. అలాగే ఇది మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన ఉరుసుకి వివిధ దేశాల నుంచి అలాగే వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు రావటం జరుగుతూ ఉంది. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు సహాయ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కడప పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటం, అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈ కడప అమీన్పీర్ దర్గా అనేది మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఉంటుంది. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఈ యొక్క దర్గాని దర్శించుకుంటారు. వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. పండుగ ప్రతి సంవత్సరం కూడా ఈ అమీన్పీర్ దర్గాను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కడప ఎమ్మెల్యే మాధవి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాదర్ సమర్పణ కార్యక్రమం కూడా చేశాం. ఉరుసు సందర్భంగా గొప్ప కార్యక్రమం. ఈ ఈ 4-5 రోజుల కాలంలో ఉరుసు టైంలో దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అందరికీ కూడా కడప జిల్లాలో కడప నగరంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఏ భక్తుని కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా శానిటేషన్ వ్యవస్థ కానీ అదేవిధంగా తాగునీరు, మెడికల్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా చేశాం. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అందరికీ కూడా కడప నగరం ఈరోజు అమీర్పీర్ దర్గా తరపున కడప ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి భక్తుడు కూడా వచ్చి అమీర్పీర్ దర్గాను సందర్శించి వారి ఆశీస్సులు పొందాలని, అదేవిధంగా మానవాళికంతా కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అమీన్పీర్ దర్గా ఉరుసు శుభాకాంక్షలు తెలియజేస్తాం. వందే మాతరం గేయ రచన జరిగి నేటికి 150 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో వేంపల్లె అవోప ప్రతినిధులు గేయాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్ మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేంపల్లెలోని శ్రీ వాసవి కళ్యాణ మండప ఆవరణలో అవోపా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం మహిళా మండలి, అవోపా మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు కలిసి జాతీయ పతాకాన్ని పట్టుకుని గీతాలాపన చేశారని తెలిపారు. మహాకవి బకిం చంద్ర చటర్జీ వందే మాతరం గేయం స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి భారతీయుడిలో స్ఫూర్తి నింపిందన్నారు. అటువంటి గేయానికి నేటితో 150 వసంతాలు నిండాయని తెలిపారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం ఒక ముఖ్యమైన నినాదంగా మారిందన్నారు. 1950లో దీన్ని భారత జాతీయ గీతంగా అధికారికంగా స్వీకరించారని, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశంలో కుల మత భేదాలు లేకుండా ప్రజలు వందే మాతరం గీతాన్ని ఆలపిస్తారని తెలిపారు. చాలు పెద్దలు ఎవరైనా ఈ రోజు వందే మాతరం ఎవరైనా చెప్పదలుచుకున్నారు? క్రీడల్లో రారాజుగా వెలుగుతున్న క్రికెట్లో తన సత్తా చాటి కడప ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన మన ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణ్ రెడ్డిని స్వాగతిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్ రెడ్డి తెలిపారు. నల్లపురెడ్డి శ్రీచరణి తన సొంత జిల్లాకు కడపకు రానున్న తరుణంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ విశేష ఏర్పాట్లను చేసింది. ఈ సందర్భంగా భరత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ క్రికెట్ కప్లో క్రీడా ఆణిముత్యంగా నిలిచిన శ్రీచరణికి ఘన స్వాగతం పలికేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేసిందన్నారు. కడప గడపలో శిక్షణ పొంది 5 ఏళ్ల కాలంలోనే భారత జట్టులో స్థానం సంపాదించేందుకు తెరవెనుక కృషి చేసిన కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే బాధ్యతగా ఘనంగా సత్కరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆమెను ఏడ్రోడ్లో కూడలి, ఎన్టీఆర్ సర్కిల్, కోట్రెడ్డి సర్కిల్, ఎర్రముకపల్లె సర్కిల్, రాజు మార్గ్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఘన సత్కారం ఉంటుందన్నారు. అలాగే శ్రీచరణికి ఏసీఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. శ్రీచరణి కడప జిల్లాకి
వస్తున్న సందర్భంలో ఆ అమ్మాయి ప్రపంచ కప్ గెలిచిన టీంలో ఉండడము, ఆ అమ్మాయి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు స్వాగతం పలకడానికి కడప క్రికెట్ జిల్లా సంఘం ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగా 7 రోజుల నుండి రాజు మార్గ్ వరకు ర్యాలీతో వస్తూ ర్యాలీగా చేస్తూ మళ్ళీ ఇక్కడికి స్టేడియంకి వచ్చిన తర్వాత సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశాము. సన్మానం చేసిన తర్వాత ఆ అమ్మాయి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఏసీఏ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన ప్రోత్సాహాలు ఆ అమ్మాయికి ఇప్పుడే తెలిసింది. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఏసీఏ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, ఏసీఏ సెక్రటరీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. 2.5 కోటి ప్రైజ్ మనీ ఇవ్వడము, అదేవిధంగా బహుమతి ఇవ్వడము, అదేవిధంగా గ్రూప్ 1 పోస్టు, అదేవిధంగా అమ్మాయికి 500 గజాలు కడపలో స్థలం ఇస్తున్నారంట. మంచి పరిణామం. క్రీడలు ఆడాలనుకునే వాళ్ళకందరికీ కూడా ఒక ప్రోత్సాహం ఇది. ఆ ప్రోత్సాహాన్ని తీసుకొని ఆ జర్నీకి జరుగుతున్న ప్రోత్సాహాన్ని చూసుకొని ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. వేంపల్లెలో గౌరీదేవి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోటంచెట్టి చంద్రశేఖర్, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు భాగేశ్వరములు మాట్లాడుతూ వేంపల్లెలోని శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు గౌరీదేవిని పాపాగ్ని నదిలో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పసుపుతో తయారు చేసి కొలువు తీర్చిన గౌరీదేవి ప్రతిమను మేళ తాళాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా పాపాగ్ని నది వద్దకు చేరుకుని పూజలు చేసి గౌరీదేవి అమ్మవారి పాటలు పాడి నిమజ్జనం చేశామన్నారు. అనంతరం భక్తులు కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదిలారు. పాపాగ్ని నదిలో గంగమ్మ తల్లికి దీపాలతో హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వనామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవణ కనుకుల కనకల జోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ రామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి
ప్రొద్దుటూరు వన్ టౌన్ పరిధిలోని వేర్వేరు బంగారు వర్క్షాపుల్లో చోరీకి పాల్పడ్డ హరీష్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన తెలిపారు. నిందితుడి అరెస్టు వివరాలను డీఎస్పీ మీడియాకు తెలియజేశారు. అనంతపురం జిల్లా చెన్నకొత్తపల్లి ప్రాంతానికి చెందిన రాగా హరీష్ జులాయిగా తిరుగుతూ కొన్నేళ్లుగా అతను కడపలోని చిన్నచౌక్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారన్నారు. 2022లో అతను చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసి జైలుకెళ్లి కొన్ని రోజుల క్రితం బెయిల్పై బయటకు వచ్చారన్నారు. ప్రొద్దుటూరులోని దర్గా ఎదురుగా ఉన్న వీధిలో శ్రీనివాస్ నగర్కు చెందిన మహబూబ్ షరీఫ్ బంగారు నగల వర్క్షాపును నిర్వహిస్తుండగా ఈ ఏడాది ఆగస్టు 28న మధ్యాహ్నం వర్క్ షాపుకు తాళం భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లగా తిరిగి సాయంత్రం షాపుకు వచ్చేలోపే అందులో ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారన్నారు. అలాగే ఈ నెల 1వ తేదీన పోలంకి మహేష్ అనే స్వర్ణకారుడి వర్క్షాప్లో కూడా ఇదే మాదిరి పట్టపగిలే షట్టర్ తాళం తీసి అందులో ఉన్న సుమారు బంగారు నగలను హరీష్ చోరీ చేశారన్నారు. ఈ 2 కేసుల్లో నిందితుడైన హరీష్ కోసం వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి మైదుకూరు రోడ్లోని ఆరవేటి థియేటర్ వద్ద ఉండగా గురువారం అరెస్ట్ చేశారని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 18.01 తులాల బంగారు నగలను రికవరీ చేశామన్నారు. ఈ కేసులో మంచి ప్రతిభ కనబరిచిన వన్ టౌన్ సిఐ తిమ్మారెడ్డి, ఎస్ఐలు సంజీవ్ రెడ్డి, శ్రీనివాసులు ఇంకా సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వద్దు కవర్ తీయాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ డూ, ఇఫ్ నాట్ దెన్ లెట్ ఇట్ బి. ఫస్ట్ కీతో దాన్ని ఓపెన్ చేయించేసి వాడికి చూపించండి ఏ పక్క అనేది, వాడు ఆ పక్క తీస్తాడు. 2 సైడ్స్ ఉందా? మనకి వన్ టౌన్ పిఎస్లోని యాక్చువల్లీ 20th August అండ్ 1st November 2 కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ దీస్ 2 ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్. 20th August షరీఫ్ అని చెప్పేసి ఒక గోల్డ్ షాప్ వర్కర్ మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లోని షటర్ లాక్ ఓపెన్ చేశారు, మా గోల్డ్ పోయింది అని చెప్పేసి ఒక కంప్లైంట్. అండ్ 1st November ఆల్సో మహేష్ అని చెప్పేసి హీఈస్ ఆల్సో వర్కర్ ఇన్ అనదర్ గోల్డ్ షాప్. అతను కూడా మనకి సేమ్ షటర్ లాక్ బ్రేక్ అయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లోని మనం 277/2025 అండ్ 322/2025 అని చెప్పేసి 2 కేసెస్ కట్టాము. దీంట్లో DHB కింద లాంచ్ చేసాం కేసెస్. దీనిలో CCTV ఫుటేజెస్ అన్నీ చెక్ చేసిన తర్వాత పిక్చర్స్ ఎన్హాన్స్ చేసి మన ప్రీవియస్ MO క్రిమినల్స్ డేటాబేస్తో చెక్ చేసుకుంటే మనకు ఒక సస్పిషియస్ పర్సన్ కనిపించారు. దాంట్లోని మన ప్రొద్దుటూరులోనే అతను తిరుగుతుండగా మనం ఒకసారి వాళ్ళని న్యాప్ చేసి ఫోన్ నెంబర్స్ పెట్టి లొకేషన్స్ పెట్టి ప్రీవియస్ ఫోన్ నెంబర్స్తోని లాంచ్ చేసేసి వీ టుక్ హిమ్ ఇంటూ ఇంట్రాగేషన్. అండ్ దీంట్లోనే వీ హ్యావ్ సీన్ దట్ అక్యూజ్ పేరు రాగా హరీష్ అని చెప్పేసి కడప టౌన్ పర్సన్. ఈజ్ 37 years old. అండ్ ఇతనికి సిమిలర్ ప్యాటర్న్లో 2022లో కడపలో చిన్న చౌక్ పిఎస్లోని ఒక కేసు లాంచ్ చేశారు సిమిలర్ అఫెన్స్ మీద. అండ్ అతనికి 6 months కన్విక్షన్ కూడా వచ్చింది. కన్విక్షన్ అయిపోయిన తర్వాత అతను బయటకు వచ్చి మళ్ళీ సిమిలర్ అఫెన్సెస్కి పాల్పడుతున్నాడు. దీంట్లోని ఇంట్రాగేషన్లో అతను ఒక ప్రాసెస్ లాక్ బ్రేక్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి. అండ్ మేమేం సజెషన్ ఇస్తున్నాము అంటే టు ఆల్ ద షాప్ ఓనర్స్ ఆల్సో అండ్ టు ద పబ్లిక్ ఆల్సో, ప్లీజ్ డూ చేంజ్ యువర్ లాక్ సిస్టమ్. సో దీంట్లోని ఓల్డ్ లాక్ సిస్టమ్స్ చాలా ఈజీగా మీరు ఐరన్ ఆటలతో కూడా ఇనుము ఆటలతోని తీయడానికి ఈజీగా ఉంటుందని ఇంట్రాగేషన్లో మనకు తెలియంది. సో వీఆర్ సజెస్టింగ్ టు ప్రొద్దుటూర్ పబ్లిక్ అండ్ ఆల్సో టు ద షాప్ ఓనర్స్ అండ్ టు ద ఎంటైర్ స్టేట్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లాకర్ సిస్టమ్స్. అండ్ దీంట్లో అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చాయి, అడ్వాన్స్ లాక్ సిస్టమ్స్ వచ్చాయి, దాన్ని మీరు పెట్టుకోండి. దీంట్లో మనకి CCS కడప వాళ్ళు హెల్ప్ చేశారు అండ్ వన్ టౌన్ CA గారు అండ్ బోత్ ఆఫ్ ద SIs హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. దీనిలో మనకి 18.1 తులాస్ కూడా రికవర్ అవ్వడం జరిగింది. దీంట్లో అతనికి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాము అండ్ కడపకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము టు హ్యావ్ అ గుడ్ సస్పిషియస్ మూమెంట్స్ అన్ని అతన్ని అబ్జర్వ్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సేమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఊరుసు సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో పాటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు. దర్గాలో చాదర్ సమర్పణ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చేరుకూరి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలా వెల్లడి. వైసీపీలోని వలస నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు రాద్ధాంతం చేయడం తగదు. శ్రీచరణి విషయంలో సీఎం మరోసారి మహిళా పక్షపాతాన్ని నిరూపించుకున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. బంగారు వర్క్షాపుల్లో చోరీకి పాల్పడ్డ రాగా హరీష్ అనే నిందితుడిని అరెస్టు.
మీడియాకు వివరాలు తెలియజేసిన ప్రొద్దుటూరు డీఎస్పీ భావన. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.